నటుడు చంద్రహాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసభ్యకర పదజాలంతో కూడిన పాటను పాడడం వల్ల ప్రజల్లో అసహనం కలిగిందని సెక్షన్ 296 కింద అలాగే ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం వరుసగా 2 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కావడంతో సినీ నటుడు చంద్రహాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా అసభ్యకరమైన పాటను పాడినట్లు ఆరోపణలతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ మేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం సినిమా ఈవెంట్ సమయంలో ప్రజల సమక్షంలో అసభ్యకర పదజాలంతో కూడిన పాటను పాడడం వల్ల ప్రజల్లో అసహనం కలిగిందని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉన్న వేదికపై ఈ తరహా ప్రవర్తన అనుచితమని కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీ హిల్స్ పోలీసులు చంద్రహాస్ పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 296 కింద అలాగే ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇదే సంఘటనకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా చంద్రహాస్ పై కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. వరుసగా 2 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈవెంట్ కు సంబంధించిన వీడియో ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్పులు, ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను సేకరించి వివరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై నటుడు చంద్రహాస్ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన వెలువడలేదు. దర్యాప్తు పురోగతిని బట్టి కేసు దిశానిర్దేశం జరుగుతోందని పోలీసులు తెలిపారు.